అప్పుడే రాకడ వద్దని కోరుకునేవాడు ఎవడు అని. ఒక తల్లి పిల్లవాడు స్కూల్ నుంచి వచ్చాక స్నానం చేయించి హోంవర్క్లు రాసుకోవాలని 2 రవ్వ లడ్డూలు పెట్టిందట. మిగతా రవ్వ లడ్డూల డబ్బా అటక మీద పెట్టిందట. ఈ తిని హోంవర్క్స్ చేసుకో, నేను వచ్చాక భోజనం పెడతాను. చిన్నపిల్లడు కదండి, 2 తినేసాడు కానీ ఇంకో లడ్డు తినాలని ఆశ కలిగింది. స్టూల్ మీద వేసుకొని ఎక్కాడు. ఆ డబ్బా తీసి రవ్వ లడ్డు తనివి తీర ఆస్వాదిస్తున్నాడు. తిరిగ్గా తినే పని కాదుగా, కంగారు, అమ్మ వచ్చేస్తుందేమో, ఈ మూతికి చేతికి బట్టలకి ఓ పడిపోతుంది. ఈ గాబరగా తినేసే మూమెంట్లో ఆ పిల్లోడు అమ్మొస్తే బాగుండు అనుకుంటాడా? ఆడికి ఏముంటుంది? ఆడికే ప్రార్థన వచ్చుంటే, యేసయ్య మమ్మీని అప్పుడే రాకుండా చూడు. ఎప్పుడు రావాలి మమ్మీ? సర్దేసి ముత్తుడు చేసుకుని అక్కడ ఆనవాళ్ళు లేకుండా చేసి బుద్ధిగా హోంవర్క్లు రాసుకుని మమ్మీ వస్తే, అమ్మో నా బంగారు కొండ అని ముద్దులు ఎట్టేస్తుంది. ఈలోపు 4 తినేసిన. ఇందు మూలముగా తేలుచున్న ఫలితార్థమేమనగా, యేసయ్య వద్దు అనే పని చేసేవాడికి రాకడ మీద ఇంట్రెస్ట్ ఉండదు, భయం ఉంటుంది. అప్పుడు ఎందుకురా బాబు? యేసు ప్రభు వద్దన్న పని చేసేవాళ్ళు ఎవరు? మీకు సింపుల్గా చెప్తాను, దొంగతనం, వ్యభిచారం, తాగుబోతనం, నిజమే. అలాంటి వాళ్ళకి ప్రభు రాకంటే ఏమి ఇష్టం ఉంటుంది? ఫీలింగ్ బాగానే ఉంది కానీ కొంచెం ఆగుతావా? మన లోపలికి వద్దాం, బయటికి ఎందుకు? భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొని వాళ్ళు. ఇప్పుడు మన బ్యాచ్ ఏం పని మీద ఉంది మరి? అది తెలివిగా సైలెంట్ అయిపోయి అక్కర్లేదు. మీ మౌనం దేనికి అంగీకారమో నాకు ప్రశ్నార్థకంగా మారుతున్న మీ మనసులో అలా చేయబాకండి. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు ఏం చెప్పాడు? భూమి మీద మీ కొరకు ధనము సుఖభోగమును ఎందుకు ప్రవర్తించవద్దు అనలేదా? మాట్లాడరే, దొంగడికి తేలుకుంటున్నట్టుగా సైలెంట్ అయిపోతారు ఇప్పుడు. మరి అన్నిటి అంతము సమీపించింది కనుక కాలము సంకుచితము కనుక భార్యలు కలిగిన వారు లేనట్టుగా ఉండండి అనలేదా? మాట్లాడరే. కొనువాడు కొన్నది తనది కాదు అన్నట్టుగా బతకమని చెప్పలేదా? ఈ లోకమును అనుభవించేవారు అపరిమితంగా అనుభవించొద్దు అని చెప్పలేదా? శ్రమ పొడము సువార్థకుని పని చేయమని కాపర్లుగా చెప్పలేదా? మరి వద్దన్న పని చేసే మన ముఖానికి ఎట్లుంటుంది మరి? ఎస్ రాజుగా అప్పుడే రావద్దు, ఇంకా కొంచెం కాలం ఉంటే బాగుండు అట్ట పాడం కానీ బతుకదే. నేను చెప్పే సువార్త ఏంటంటే, ఆయన వద్దన్న పనులని మానెత్తును గొప్ప బేబత్యాలను సృష్టించే అక్కర్లేదు. దానికోసం ఆయన వద్దన్న పని మానెత్తే చాలు, చక్కగా నిన్ను ఎత్తుకొని హత్తుకొని తీసుకెళ్ళి మహిళ కూర్చోబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. నన్నేం చేయమంటావు? వద్దన్న మానే చాలు, నీ దండం పెడతాను. చేసే పనులన్నీ వద్దన్న పనులే. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీడి. గుర్తిదే పరిచయమైన కొత్తలో, ఆ తర్వాత చిటపట్లు, ఆహాబులాగా మూతి ముడుచుకోవటాలు. నేను నాతో ఉన్న సహకారులకు సహదాసులకు మా టీంలో ఉన్న పాస్కర్లు చెప్తాను, రాయ్ ఉంటే మనకి ఏలి ఆత్మ ఉండాలి కానీ ఆహాబ్ ఆత్మ రాకూడదురా బాబు. స్తోత్రం చెప్పండి. ఏలియా దేవుని కొరకు రోషం కలిగి బతికాడు. ఆహాబ్ దాకా మూర్తి అది ఏ రకం తెలుసా? నాకు చిరాకు వచ్చేంత క్యారెక్టర్. ఒక తోట, ద్రాక్ష తోట బాగా ఉందంటే కొనుక్కుందాం నష్టపడ్డాడు అని అడిగాడు. నీ తోట అమ్ముతావని కొనుక్కుంటాను అన్నాడు. అమ్మ లేదండి బాబు, నాకు చాలా ప్రియమైన తోటని సెంటిమెంట్ అండి, మా నాన్నమ్మ గద్దె గురించి వస్తుందని నేను అమ్మనాడు అన్నాడు. ఇంటికి వెళ్ళి మూతి ముడుచుకొని ఏడుతూ పడుకోండి. ఆడు ఒక రాజు, ఆడు ఓ దేశానికి రాజు అండి. ఓ భూమి, ఒక 5 ఎకరాల తోట కొంత నచ్చింది. నేను అమ్మనాడు బాబు, నాకు సెంటిమెంట్ అండి, మా తాతల కాంచి వస్తాను బాబు అన్నాడు. నువ్వు రాజు అయితే ఏం చేయాలా? సవిటి పర్ర పాపిస్ట్ భూమి తీసుకొని దానికన్నా బేపచ్చక తోట పండించి చూపించాలా. ఏ క్లాస్ అని సైంటిస్టులు తీసుకొచ్చి సాగు చేసి చూపించాలా. నెంబర్ 1 విత్తనం తీసుకొచ్చి ఇజ్రాయిల్ నుంచి పంట వేసి చూపించాలా. సన్నాసి రకంగా ఆడు అమ్మనన్నాడని ఇంటికి వెళ్ళి ఏడుతో పడుకున్నాడట. అలా ఆవిడ వచ్చింది, నా కిరాతకమని ఆ తల్లి. ఆమె వచ్చి, ఏమరా అమాయకమైన భర్త ఎందుకు అడుస్తున్నావురా అందుట.
ఆ తోట కొంటున్నాడు అమ్మరాట్లాడని ఎడుతున్నాడు, ఎవరికి ఆ మాత్రం ఎడుతున్నామని గుర్రం వేసుకెళ్ళని చంపేసి వచ్చేసింది తల్లి. ఎలా అంతే. ఇక వీడికి ఎక్కడికైనా కూటమి వెళ్తాడు, ప్రార్థన ఇవ్వకపోతే అలుగుతాడు, గ్రీటింగ్స్ ఇవ్వకపోతే అలుగుతాడు, ఏ కూటమి పెట్టి పెద్దరికం అప్పచెప్పకపోతే అలుగుతాడు. ఇటు ఆహాబు కడుక తీడు ఇంకా ఎవరితో మాట్లాడడం, భోంచేపడిచాడు రస కింద అలా ఆవిడయ్యూ. పనికి మళ్ళీ పని బతికితే ఎట్ట బతకాలా? ఏలియా అనరా మీరు? ఏలియా ఎలా బతికేవాడు? దైవజనుడా మా రాజుగారు మన దిగిరా అన్నాడు. అన్నాడు వెనక్కి తిరిగి, నేనే దైవజనునైతే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చునుగా. ఈ 50 మంది అల్లాడు, 51 మంది బూడిదైపోయారు రక్తం వేసి. ఈ ముచ్చట తెలియక ఇంకో బ్యాచ్ వచ్చింది, దైవజనుడా దిగిరా, నేనే దైవజన అగ్ని దిగి వచ్చి. 51 మంది వెళ్ళిపోయారు. 3వ బ్యాచ్ వాడికి బూడిద కుప్పలు కనపడ్డాయి. ఏందిరా అంటే వరి పొలంలో ఎడ్ల బండి తెచ్చి పెట్టబోచినట్టుగా అక్కడంత బూడిద కుప్పలు ఉన్నాయి. 51 కుప్పలు, మొత్తం 102 కుప్పలు చూశాడు వీడు. చూసి ఏందిరా ఈ బూడిద కుప్పలు అంటే, నీలాగే ముందు బ్యాచ్ ఇది, కొంచెం పేలాపన పోయారు, పాస్టర్ గారి మీద పోయారంటే ఈడి గజ ఉనుకొచ్చేసి అక్కడే మోకరం చేసి, దైవజనుడా నీ దాసుని ప్రాణము నీకు ప్రియముగా ఉంచుకో అన్నాడు. ఇంట్రెస్ట్ చెప్పురా అన్నాడు. మ్యాటర్ పద్ధతే ఏసు రక్తమే చేయండి. మీరు ఎందుకో సౌండ్ తగ్గించారు? పాస్టర్ గారితో మాట్లాడే మాటలు పలకరింపులు కొంచెం తేడాగా ఉన్నాయేమో. సెట్ అయిపో. 102 కుప్పలు కనపడుతున్నాయి. దేవుని స్తోత్రం. సంతోషంగా స్తోత్రం చెప్పొచ్చు కదా. ఆ మీడు వస్తాకి బూటు గీటు వేసుకొని హెల్మెట్ పెట్టుకొని కత్తులు వేసుకొని గట్టిగానే వచ్చాడు, సైనికుడు కదా. 102 కుప్పలు కనపడిపాటికి నోరు పడిపోయింది, కంటి చూపు తప్పు నోరు పడి. దైవజనుడా నీ దాసుని ప్రాణ దృష్టికి ప్రియముగా ఉంచుము. పద్ధతిగా వస్తే ఎలాగ ఉంటుంది కదా. ఏంటి నాన్న చెప్పాడు, మిమ్మల్ని దిగిరా అంటాకి తప్పు, కన్నాడు చంపేస్తున్నాడు మమ్మల్ని. 102 మంది చచ్చిపోయారన్నా సరే మళ్ళీ ఇంకో బ్యాచ్ని పంపుతున్నాడు. అడిదేం పోయింది, పోయేది మా పేనాలు కదా అని చెప్పి బాధ అంతా చెప్పాడు. వాళ్ళకు కూడా పరిష్కారంగా దైవజనుడు దేవుని కార్యాలు చేశాడు. మంచి వాళ్ళందరూ మంచి ఇన్స్టాల్మెంట్ మీద స్తోత్రం చెప్పారు. రకాలుగా ఉన్నారు బారు మీరు. అప్పుడు మూకుమ్ముడికి అందరూ ఏకమైపోయి స్తోత్రం చెప్తే ఎంత పద్ధతిగా ఉంటుంది పండగ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.